హలో అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్ తయారు చేసుకుందాము. పిల్లలంతా సెలవుల్లో ఇంట్లో ఉంటూ ఉన్నారు కదా, వాళ్ళకు ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని బయట ఫుడ్ అడగకుండా ఇష్టంగా తింటారండి. ఈ ఎండలకు ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండకుండా ఈ స్నాక్ తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 3 పెద్ద సైజులో ఉన్న ఆలుగడ్డలు తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఆలుగడ్డలు పెద్దగా ఉండాలండి. ఎందుకంటే వీటిని మనం ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి మీరు స్నాక్ చేసి ఇచ్చారంటే పిల్లలకు చాలా నచ్చుతుందండి. చూడండి, ఈ విధంగా ఆలుగడ్డలు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకొని వీటిని ఒక 4-5 సార్లు శుభ్రంగా స్టార్చ్ పోయేంత వరకు కడగండి. అంటే ఆలులో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ స్టార్చ్ అంతా పోయేంత వరకు కడిగిన తర్వాత ఇలా ఆరనివ్వాలి. ఇలా చేసుకుంటే మీకు స్నాక్ అనేది కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 4 స్పూన్ల శనగపిండి వేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ వేయడం వలన మీకు ఇక్కడ స్నాక్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. మీరు ఇక్కడ ఒకవేళ కార్న్ఫ్లోర్ లేనట్టయితే దీనికి బదులుగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. కానీ కార్న్ఫ్లోర్తో కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుందండి. ఈ స్నాక్ మంచి క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఒక స్పూను వేయించిన ధనియాల పొడి, ఒక అర స్పూను పచ్చి జీలకర్ర, ఒక 2-3 స్పూన్ల పచ్చి నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వలన ఈ నువ్వులు వేగిన తర్వాత పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి స్నాక్స్. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అందుకని పిల్లలకు తప్పకుండా పెట్టాలి. ఈ విధంగా స్నాక్స్లో వేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు. రుచి కూడా చాలా బాగుంటుందండి నువ్వులు వేయడం వలన ఈ స్నాకు. ఇలా నువ్వులు వేసిన తర్వాత పిండిని అంతా ముందుగా పొడి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను ఇందులో వేసుకోండి. పిల్లలు తిన్నట్టయితే వేసుకోండి కొత్తిమీర, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత కూడా పిండిని మంచిగా ఇలా కలుపుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత సరిగా కలవదు కదా ఉప్పు కారం, అందుకని ముందుగానే ఈ విధంగా పొడి పిండినంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసుకోవాలి. నాకు ఇక్కడ గిన్నె చిన్నగా అయిందండి, కలుపుకోవడానికి వీలుగా లేకుండా, అందుకని నేను పెద్ద గిన్నెలో తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా నీళ్ళేమీ వేయకుండా ఆలుగడ్డలకు ఈ పిండి మంచిగా అంటేలా కలుపుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత కలిపితే సరిగా అంటదండి. అందుకని ఈ విధంగా ఈ కారము ఉప్పు ఆలుకు మంచిగా పట్టేలా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు మాత్రం ఒకటేసారి వేయొద్దండి, ఇలా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసారంటే నీళ్ళు ఎక్కువగా అయి పిండి జారుడుగా ఆగుతుంది. ఈ ఉప్పు కారం వలన నీరు ఊరుతుంది కాబట్టి కొంచెంగా నీళ్లు వేయడం వలన కొంచెం తడి అనేది త్వరగా వస్తుంది. చూడండి, ఈ విధంగా పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇది కలిపిన తర్వాత ఇంకొంచెం పల్చగా అవుతుందండి. అందుకని ఎంత గట్టిగా కలుపుకుంటే అంత స్నాక్ అనేది కరకరలాడుతూ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ పైన నూనె పెట్టేశానండి, వేడిగా అయింది. ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవడమే. నూనె మాత్రం మరీ పొగలొచ్చేలా వేడి కావద్దు, అలా అని మరీ చల్లగా ఉండొద్దండి. మంచి వేడి కావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. వీటిని వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే నూనెగా ఉంటాయి, అలా అని హై ఫ్లేమ్లో వేస్తే లోపల వేగకుండా ఉంటాయండి. అందుకని మంచి నూనె వేడిగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని వేసుకొని వేయించుకోవాలి. వీటిని వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా 1 నిమిషం తర్వాత తిప్పుకోవాలి. ఈ నూనె అనేది ఈ బుడగలు తగ్గిన తర్వాత వీటిని తీసుకోవాలండి. అప్పటి వరకు వేగనివ్వాలి. ఇవి త్వరగానే వేగిపోతాయి, టైం కూడా ఎక్కువగా ఏమీ పట్టదు. ఎక్కువసేపు మీరు స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. 10 మినిట్స్లో స్నాక్ మొత్తం తయారు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, త్వరగా వేగిపోతాయి. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఈ విధంగా 2-3 పచ్చిమిరపకాయలు ఇలా చీలుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు పై నుండి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు పెద్దవాళ్ళకండి. పెద్దవాళ్ళు ఈ పకోడీ తినుకుంటూ పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ వేసిన పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ఈ స్నాక్ తీసేసుకోండి నూనెలో నుంచి. చూసారా, స్నాక్ కూడా వేగింది, నూనె కూడా బుడగలు తగ్గిపోయింది. చూడండి, ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి, మరీ మాడు వేగనవసరం లేదు.
లో కార్న్‌ఫ్లోర్ వేసాం కాబట్టి మరీ మాడు వేగనవసరం లేదండి. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇలాగే అన్నిటినీ వేయించుకొని తీసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈవినింగ్ స్నాక్ తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ విధంగా పిల్లలకు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. సెలవులు కాబట్టి బయట ఫుడ్ అడగకుండా ఇంట్లో మీరు ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్నాక్ తినుకుంటూ ఈ పచ్చిమిరపకాయలు నంచుకుంటూ తింటే పిల్లలకు ఇష్టమైనట్టుగా టమాటో కెచప్లో కొంచెం మైనీస్ కలిపి ఇవ్వండి, ఇంకా ఇష్టంగా తింటారు. హోటల్ స్టైల్లో వాళ్ళకు చాలా నచ్చుతుంది. చూడండి ఈ విధంగా కలిపి వీటిని నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా బాగుంటాయండి ఈ ఆలూతో చేసిన పకోడీ. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.